విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. చూడండి, గురువు యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే శిష్యుణ్ణి గురువు తప్ప ఎవ్వరూ గుర్తించలేరు. 100 మంది, 1000 మంది, కోట్ల మంది వచ్చిపోగాక తన వారైనటువంటి శిష్యుడిని గుర్తించగలిగినటువంటి ఏకైక తత్వం గురువు యొక్క విజ్ఞానంలో ఎప్పుడూ కూడా శిష్యాతురత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. అదే తత్వం మళ్ళీ మనకు మహాభారతంలో కనిపిస్తుంది. అర్జునుడు, పాండవులు అందరూ కూడాను లాక్షాగృహ దగ్ధమైన తర్వాత మారు రూపాల్లో వనవాసంలో తిరుగుతూ ఉంటారు. మనకు చూపించే భారతాలు ఏవి నిజం కావు. కృష్ణుడిని ముందు కలవటం, కానీ మొట్టమొదటిసారిగా అర్జునుడు ద్రౌపది అమ్మవారి యొక్క స్వయంవరంలోనే కృష్ణ పరమాత్మను దర్శించటం జరుగుతుంది. అక్కడ కృష్ణ పరమాత్మను అర్జునుడు దర్శించినప్పటికీ కూడా తను కనుక్కోలేకపోతాడు. కృష్ణ పరమాత్మ మేనత్త కుమారుడు అంతవరకే. కానీ కృష్ణ పరమాత్మకు మారు రూపంలో ఉన్నటువంటి తన నరావతారమైనటువంటి అర్జునుడిని చూసే నవ్వుతూ ఉన్నాడట. అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ధర్మరాజు వారిని అడుగుతున్నారు, అన్న ఆయన ఎందుకో నన్నే చూసి నవ్వుతున్నాడయ్యా, అప్పటి నుంచి నేను వారికి తెలుసా అంటే శ్రీకృష్ణ పరమాత్మ అమ్మకు స్వయాన అన్న కుమారుడు, మనకు భావవరస అవుతాడయ్యా. కాకపోతే ఆయనది పద్మలోచనుడు అని ఆయనకు ఒక పేరున్నది. ఆయన ఏ పక్క చూసినా అందరినీ కూడా నన్నే చూస్తున్నారు అనుకునేటువంటి దివ్య దృష్టి కలిగినటువంటి వాడు ఆయన. ఇది గురువులలో ఉన్నటువంటి 2వ లక్షణం. ఇందాక మన రమణాచారి గారు చెప్తూ ఒక మాట అన్నారు, స్వామివారు ఇక్కడికి మనందరి మధ్యలో మనందరినీ చాతుర్మాస సందర్భంగా ఇక్కడికి వచ్చి అనుగ్రహించటానికి వస్తూనే ఉన్నారు అని. కాకపోతే ఒక వాక్యం చెప్పి తర్వాత మిగిలినటువంటి విషయంలోకి వెళదాం. ఇందాక రామాయణంలో మనం హనుమంతుల వారిని రాముల వారు చూసినప్పుడు ఒక మాట అనుకుంటూ ఉన్నారు, హనుమ అని పిలిచిన తర్వాత పక్కనున్నటువంటి లక్ష్మణస్వామి వారికి సందేహం, కంఠంలో మాల అంటున్నావు, ఆకారంలో వానరాకారం అంటున్నావు, ఎక్కడ నాకేం కనపడలేదన్న అంటే, అప్పుడు నీకు కనపడదయ్యా, నన్ను ఉద్ధరించేటువంటి ఆ మహాపురుషుడు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇది కనిపిస్తుంది అని హనుమ చెప్పటం. తర్వాత యథార్థ రూపాన్ని ప్రదర్శించిన తర్వాత వారు చెప్పినటువంటి మాటలు, పలికినటువంటి తీరును బట్టి రామచంద్ర ప్రభువు హనుమంతుల వారి గురించి ఒక్క మాట చెప్తారు, ఇటువంటి వారే మనకు మంత్రి అయ్యుంటే ప్రపంచంలో, విశ్వంలో అసాధ్యమనేటువంటి వాక్యం అనేటువంటిది లోకంలో ఎక్కడ కనపడదు అని. అలాగా పుష్పగిరి మఠానికి గురువుల యొక్క అనుగ్రహం చేత స్వామివారు సంకల్పం చేస్తే ఉద్ధరింపబడేటువంటి కాలం వస్తే ఆ హనుమంతుడుకు తనకు తాను ఎదురవుతారు అని పేరుకు రమణాచారి గారే కానివ్వండి, పుష్పగిరి మఠాన్ని అయోధ్యావనంలా చిత్రీకరించడానికి వచ్చినటువంటి సాక్షాత్తు ఆంజనేయ స్వామివారు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ధర్మ ప్రచారం